ఇప్పుడే 'రాజా సాబ్' టీజర్ అయితే చూసాను. నిజంగా 'ప్రభాస్‌ని' నేను ఎలా చూడాలి అనుకున్నానో ఇన్ని రోజులు అలా చూడగలిగాను. ఫస్ట్ టైమ్. ఎందుకంటే చాలా రోజుల గ్యాప్ తర్వాత 'ప్రభాస్‌ని' మనం ఎలా కోరుకున్నాం అంటే అప్పట్లో 'మిర్చి' చూసి అబ్బా! లవర్ బాయ్ ఒకడున్నాడురా మన 'ప్రభాస్' సూపర్ ఉన్నాడురా. యూనిక్ స్టైలు అసల డ్రెస్ స్టైల్ గాని అదంతా కూడా మంచి ట్రెండింగ్ మూవీ మాట. అలాంటి లుక్కు తర్వాత మనకు కనబడలేదు. ఎందుకంటే 'సలార్' చూసుకుంటే ఫుల్లు వయలెన్సు, 'కల్కి' చూసుకుంటే యాక్షన్ థ్రిల్లరు అయన్నీ కూడా 'ప్రభాస్‌ని' మరో మెట్టెక్కించినియి గానీ, మనం కావాల్సిన 'ప్రభాస్' మనకు దొరకలేదు. 'రాధేశ్యామ్‌లో' దొరికాడు గానీ, అది కొంచెం బాక్స్ ఆఫీస్ దగ్గర కొంచెం అటు ఇటుగానే నడిచింది గాబట్టి, మనకిప్పుడు ఫర్ ద ఫస్ట్ టైమ్ 'రాజా సాబ్' టీజర్‌లో ఒక కిక్ కనబడింది నాకేంటంటే, చానాళ్ళ తర్వాత 'ప్రభాస్‌ని' ఒక ఇన్నోసెంట్‌గా, ఒక గ్లామరస్‌గా అలాగే హారర్ థ్రిల్లర్ అవ్వడం వల్ల, హారర్ కామెడీ అవ్వడం వల్ల నిజంగా అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. 'రాజుగారి గది 2' లాగా 'రాజా సాబ్' అనే సినిమాని బాగా అయితే డిజైన్ చేశారు. నిజంగా చాలా బావుంది. మారుతి గారి డైరెక్షను. చానాళ్ళ తర్వాత ఆయన వస్తున్నాడు. ఆయనకంత ఈ మధ్య అంత ఫామ్ లేనప్పటికీ కూడా 'రాజా సాబ్‌లో' ఆయన సత్తా చూపించడానికి సిద్ధమైపోయాడు నిజంగా. టీజర్ అయితే చాలా ఎక్సలెంట్‌గుంది. లాస్ట్ డైలాగ్ అయితే మరీ నచ్చింది. ఆ ముసలోడు వైర్ కడిగేసాడేమో బయట చూడండిరా అనే డైలాగు నిజంగా 'ప్రభాస్' నోటి నుంచి ఆ డైలాగ్ ఇంటే అబ్బా! గూస్ బంప్స్ వచ్చినియి అబ్బా! నిజంగా చెప్తున్నా యూనివర్సల్ ఫ్యాన్స్ ఉంటారు. యూనివర్సల్ స్టార్ 'ప్రభాస్' అంతే ఇంకెవ్వరు లేరు. ఎందుకంటే ఎనిమీ ఫ్యాన్సు శత్రువులు ఎవరికైనా ఏ హీరోకైనా ఉంటారేమో గానీ మా 'రాజా సాబ్‌కి' ఉండరయ్యా. నిజంగా చెప్తున్నా. హానెస్ట్‌లీ స్పీకింగ్ ఒక్క 'ప్రభాస్‌కే' ఎనిమీ ఫ్యాన్స్ ఉండరు. ఎనిమీ హీరోస్ ఉండరు. ఎనిమీ వార్స్ ఉండవు బయట. అసలేమి ఉండవు. ఒక్క 'ప్రభాస్‌కి' ఎందుకంటే ఆయన యాటిట్యూడు, మంచితనం, మర్యాద. నిజంగా ఎవరినైనా పిలిచే విధానం గాని, ఎవరైనా రిసీవ్ చేసుకునే విధానం గాని, ఎవరైనా ఆపదలో ఉన్నారంటే సాయం చేసే గుణం గాని, ఇవన్నీ కలగలిపిన ఏకైక వ్యక్తి 'ప్రభాస్' కాబట్టి 'ప్రభాస్‌కి' యూనివర్సల్ బాస్ అని పేరు రావడమే కాదు, మనం ఇవ్వడం కూడా అంతే సమంజసం. ఎందుకంటే అంత మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. నిజంగా 'ప్రభాసు' ఈ 'రాజా సాబ్‌తో' మరో మెట్టెక్కాలని, 'మారుతికి' కూడా మంచి హిట్ రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకైతే పిచ్చగా నచ్చిన టీజరు. చాలా అంటే చాలా బావుంది. నిజంగా ఇలాంటి టీజర్ నేను ఎక్స్‌పెక్ట్ చేయలా. ఎంత లీకేజెస్ వచ్చినప్పటికీ కూడా టీజర్‌లో దమ్మేంటో చూపించాడు. నాకు కొంచెం ఎంజాయ్ చేస్తాననిపిస్తుంది ఈ సినిమాతో. 'రాజాసాబ్' సినిమాతో నిజంగా ప్రభాస్ కూడా కొంచెం రిలాక్సేషన్ మోడ్‌లోకి తీసుకెళ్తాడు జనాల్ని. ఫాన్స్‌ని కూడా ఎంతసేపు వైలెన్సే కాకుండా ఒక కామెడీ అండ్ ఒక హారర్ థ్రిల్లర్ డ్రామా నడుస్తదని నేను ఎక్స్‌పెక్టేషన్ అయితే బాగా పెంచుకున్నాను ఈ టీజర్ చూసిన తర్వాత. ఎక్సలెంట్ వర్క్ అని చెప్పాలి. మొత్తం ఓవరాల్‌గా 'రాజాసాబ్‌లో' ప్రభాస్‌ది ఎక్సలెంట్ క్యారెక్టర్‌ని బాగా చిత్రీకరించిన మారుతి గారికి మరొకసారి ఈ టీజర్ తరపున మీకు మంచి హిట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఆల్ ది బెస్ట్.